ఈరోజు చింతాడ రవికుమారు వగైరాలంటే మొత్తం 20 మంది మీద కేసు పెట్టడం జరిగింది. ఆ కేసులో చాలా పెద్ద సెక్షన్లు కూడాను వేసి వాళ్ళు జైలు నుంచి బయటకు రాకూడదన్న ఉద్దేశం అనేది స్పష్టంగా కనబడుతున్నది. అయితే ఇది జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఆమదాల వలస వారి ఇన్ఛార్జి శ్రీకాకుళం పీడిఎం గారు ఇన్ఛార్జిగా ఉన్నారు. వారు చాలా కూలంకషంగా పరిశీలించి ఈ పెద్ద సెక్షన్లవి ఇందులో అప్లై కావు, అటెంప్ట్ టు మర్డర్ కేసు కానీ లేకపోతే ఆర్గనైజ్డ్ క్రైమ్ కానీ ఈ అఫెన్సెస్ అనేవి అప్లై కావు అనేసి ఆయన రిమాండ్ రిపోర్ట్లో రాయడం జరిగింది. దాని మీద వాళ్ళకి ముద్దాయిలకి అన్నది రిమాండ్ ఇవ్వడం జరిగింది. ఇది ఇవాళ కేవలం వాళ్ళ దురుద్దేశంతో ముద్దాయిల మీద ముద్దాయిలుగా చేసి ఇక్కడ ఢిల్లీలో ఉన్న వాళ్ళకి ఒకరికి, తర్వాత ఆమదాల్స్ కోర్టులో ఉన్న అడ్వకేట్ రామ్మోహన్ రావుకి ఆయనకు కూడా 2:30 వరకు ఉంటే ఇక్కడ 12:30కి ఆయన ఈ అఫెన్స్లో ఆయన పాల్గొన్నాడు అనేసి, ఈ నేరంలో ఆయన పాల్గొన్నాడు, ఆయనకి ఒక క్రిమినల్గా చూపించారు. ఇవన్నీ కూడా భవిష్యత్తులోని విచారణలో తప్పకుండా తేలుతాయి. ఈ కేసు తప్పుడు కేసు అని తేలుతుంది. ప్రస్తుతాన్ని చూడగానే ప్రైమా ఫేసి ఈ కేసు ఇది పెద్ద సెక్షన్లో అప్లై కావనేసి కూడాను జడ్జి గారు రిమాండ్ రిపోర్ట్లో రాయడం జరిగింది. దానికి బెయిల్ కూడా అప్లై చేశాము. బెయిల్ అప్లికేషన్ కూడా విచారణ వస్తుంది. ఆ విచారణలో స్వీకరించి వాళ్ళకి బెయిల్ మంజూరు కూడా జరుగుతుంది. ఇంకా పోలీసులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు, ఇంకా వాళ్ళని వేరే కేసుల్లో ఇరికిద్దామన్న ఉద్దేశంతో, కానీ దానికి జ్యుడిషియరీ ఆమోదించడం లేదు. దానికి వెంటనే తిప్పుకొట్టడం జరుగుతున్నది. అలాగే న్యాయవాదులుగా మేము కూడాను వాళ్ళ నేరస్తులు కారు, నిర్దోషులు అనేసి వాళ్ళని తప్పకుండా రుజువు చేస్తాం, వాళ్ళని బయటికి తీసుకొస్తామనేసి మేము సెక్షన్స్ మెయిన్ సెషన్స్ కేసులు ఏంటంటే 307 అటెంప్ట్ టు మర్డర్ పెట్టారు, అది 109 ప్రజెంట్ అది. అలాగే 111 అనేసి ఒక సెక్షన్ పెట్టారు, అది ఆర్గనైజ్డ్ క్రైమ్. అంటే అది చాలా పెద్ద నేరాలు ఏంటంటే కంటిన్యూస్గా ఆడవాళ్ళని ఎక్స్పోర్ట్ చేయడం కానీ, లేకపోతే దొంగ నోట్లు తయారు చేయడం కానీ, లేకపోతే ఇలా డ్రగ్స్ కేసుల్లో కానీ, అలాంటి కేసుల్లోని అంటే కంటిన్యూస్గా ఒక 10 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు శిక్ష పడి 3 సంవత్సరాలు తక్కువ లేకుండా శిక్ష పడినప్పుడు అందులోకి వచ్చిన వాళ్ళే తీసుకొని రావాలి. ఇంకొక పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నిన్న వాళ్ళు చేసిన రిమాండ్ రిక్వెస్ట్లో పెట్టింది కూడాను 15/11/26న వాళ్ళని కొన్ని సెక్షన్లోనే వాళ్ళకి శిక్ష కూడా పడిందని రాయడం జరిగింది. అసలు 15/11/26 ఈ రోజుకి వచ్చిందా లేదు. మనం ఇవాళ ఏ నెలలో ఉంటున్నాం, మనం ఏ రోజు ఆగస్టు 2026లో ఉన్నాం. కానీ ఈవేళ నవంబర్ అని కూడా చూపించి అప్పటికే శిక్ష పడిపోయి అన్న తప్పుడు కేసులు అందులో చూపించినవి కూడా అన్ని కూడాను పెట్టి కేసులు. ఈ చిన్న చిన్న కేసులు పబ్లిక్ దీనిలో కొట్టుకున్నవి అలాంటి, లేకపోతే నేరాలు ఒప్పుకుంటారు. ఈ కోర్టుల చుట్టూ ఎందుకు తిరుగుతాము, ఏదో నేరాన్ని ఒప్పుకుంటామని కొన్ని కేసులు ఉంటాయి, 160 FRA కేసులు అలాంటి కేసులు కూడా చూపించి వీళ్ళు గతంలోని ముద్దాయిలుగా నిర్ధారణ అయిందని కూడా చూపించి పెట్టి కేసులు చూపించి వీళ్ళు పెద్ద అద్దంలో భూతద్దంలో చూపించడానికి చాలా ప్రయత్నం చేసినట్టుగా మేము చదివితే, న్యాయవాదులుగా మేము చదివితే మాకు అర్థమైంది. అదే ఇది తప్పకుండా ముద్దాయిలుగా ఎవరు చూపించారో వాళ్ళందరూ కూడా న్యాయం జరిగేటట్టు చాలామంది న్యాయవాదులు ముందుకొచ్చారు. న్యాయవాదులందరూ కూడాను మన జల్లు తిరుపతిరావు గారు, అలాగే బొడ్డిపల్లి శ్రీనివాసరావు గారు, అలాగనే తిరుపతిరావు గారు వాదనలు విన్న తర్వాతనే ఈ సెక్షన్లు వర్తించవనేసి, పెద్ద సెక్షన్లు వర్తించవు, ఇవి సెషన్స్ కేసు చేయగలిగిన కేసులు కావు, ఇవి 307 అటెంప్ట్ టు మర్డర్ కానీ లేకపోతే ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద రావు, ఇవి మేజిస్ట్రేట్ పరిధిలోనే పరిశీలించవలసిన కేసుల కింద వస్తుంది తప్ప ఇది పెద్ద కేసుల కింద రాదు అనేసి ఆయన రిమాండ్ రిపోర్ట్లో జిల్లా కోర్టులో రాదు, సెషన్స్ కేసులో ఇది సెషన్స్ కేసులు వర్తించవు అని స్పష్టంగా ఆయన రిమాండ్ రిపోర్ట్లో రాయడం జరిగింది. రిమాండ్ 21/8/2026 వరకు రిమాండ్ ఇవ్వడం జరిగింది. రిమాండ్ అంటే అది జ్యుడిషియల్ కస్టడీలో ఉంచడానికని కాదు, వాళ్ళ పరిస్థితి అంటే బయట పోలీస్ కస్టడీ నుంచి జ్యుడిషియల్ కస్టడీలో ఉంచడం అంతే. బెయిల్ రేపైనా రావచ్చు, ఎల్లుండైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు.